హాయ్ అండి, నేను డాక్టర్ పర్సంటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఇంతకుముందు చేసిన వీడియోలో ఈ యాంటీబయాటిక్స్ ఎట్లా కలపాలనే ముచ్చట చెప్పినా కదా. ఇప్పుడు ఈ యాంటీబయాటిక్స్ కలుపుకున్న ఎన్ని రోజులు పనిచేస్తాయి, ఎట్లా స్టోర్ చేసుకోవాలని ముచ్చట చెప్తా. సో ఫస్ట్ ఏంటంటే, మనకి ఈ యాంటీబయాటిక్స్ లో ఒక్కసారి కనుక ఈ వాటర్ కలిపినాం అనుకోండి, ఇది కేవలం 5 నుండి వారం రోజులు మాత్రమే పనిచేస్తుంది. వారం రోజుల తర్వాత నువ్వు బయటపడాలి. సార్ నేను ఒకటే రోజు పోసినా జ్వరం తగ్గిపోయింది, అందుకని నెక్స్ట్ మళ్ళీ సార్ వచ్చినప్పుడు పనికి వస్తాను దాచిపెట్టుకున్నా అంటే కుదరదు. చాలా మంది పేరెంట్స్ అట్లా కవర్లలో వేసుకొని తిరుగుతుంటారు. ఇది చాలా తప్పు ముచ్చట అన్నట్టు. నువ్వు వాడినా లేకపోతే లేదు, అది కంపల్సరీ బయటపడాలి ఒక 5 రోజుల తర్వాత. సార్ మరి ఇక నెక్స్ట్ ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే మాత్రం మనం మన ఇంట్లో టెంపరేచర్లలో స్టోర్ చేస్తే మాత్రం కుదరదు. సో అందుకనే మన యాంటీబయాటిక్స్ కొన్నప్పుడు వాడు ఇచ్చే డబ్బాని పడేయకుండా చదువుకోవాలి. వాడు రాత్రి ఎంత టెంపరేచర్లలో స్టోర్ చేయాలని. ఆల్మోస్ట్ అన్ని యాంటీబయాటిక్స్ కూడా ఒక్కసారి కలిపిన తర్వాత 2 to 8 degrees టెంపరేచర్లో మాత్రమే స్టోర్ చేయాల్సి వస్తుంది. అంటే బరాబర్ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. సార్ మరి మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు ఎటు అని అంటే, పక్కింట్లోనే ఎదురింట్లోకి పోండి. లేదు వానింట్లో కూడా అంటే కంపల్సరీ గల్లీ లెక్కన కిరాణా ఉంటుంది కదా, థమ్స్అప్లు అమ్మేది, వాని దగ్గర పోయి వాని దగ్గర చెప్పాను, వాని ఇంట్లో పెట్టండి ఫ్రిడ్జ్లో. అంతేగాని ఇది రూమ్ టెంపరేచర్లో మాత్రం స్టోర్ చేయొద్దు. ఎందుకు సార్ అంటే ఏమవుతుంది అంటే, దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అంటే ఆ పనితీరు ఒక 100% పని చేయాల్సింది 70-80కి వచ్చేస్తుంది కావచ్చు. అంటే మీ డాక్టర్ మంచి యాంటీబయాటిక్ రాసినప్పటికీ మీ పిల్లలు జ్వరం తగ్గుతుందని మీరు మళ్ళీ వస్తారు. ఎందుకంటే అసలు కథ ఇదన్నట్టు, మీరు కరెక్ట్ టెంపరేచర్లో స్టోర్ చేయాలనుకోండి, అది కరెక్ట్గా పనిచేయదు. సో అందుకనే యాంటీబయాటిక్స్ వాడడం ఎంత ఇంపార్టెంటో, యాంటీబయాటిక్స్ని కరెక్ట్ టెంపరేచర్లో స్టోర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయం ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో పంపించి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.